Subscribe to Color Frames. భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవాలంటే ఏ స్థాయిలో పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత అంతంత మాత్రమే. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత జాతీయ జట్టుకు ఎంపిక అవడం ఈజీ అయిపోయింది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన యువ క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. తద్వారా ఆ లీగ్ ఏ లక్ష్యంతో బీసీసీఐ స్టార్ట్ చేసిందో అది నెరవేరబోతోంది. తాజాగా జింబాబ్వే టూర్ కోసం పలువురు యువ ఆటగాళ్లు ఐపీఎల్ మెరుపులతోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత క్రికెట్ జట్టు ఆడనున్న జింబాబ్వే సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. ఊహించినట్టుగానే యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ను సెలెక్టర్లు ఈ సిరీస్కు సారథిగా ఎంపిక చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇవ్వడంతో గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఐపీఎల్లో గిల్ గుజరాత్ టైటాన్స్కు సారథిగా ఉన్నాడు. కాగా ఐపీఎల్ 17వ సీజన్లో అదరగొట్టిన పలువురు యువ ఆటగాళ్లకు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, తుషార్ దేశ్పాండేతో పాటు తెలుగు తేజం విశాఖ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ నలుగురు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్కు ఆడిన అభిషేక్ శర్మ, తెలుగు తేజం నితీష్ కుమార్ పరుగుల వరద పారించారు. పలు మ్యాచ్లలో నితీష్ కీలక ఇన్నింగ్స్లో ఆడాడు. సన్ రైజర్స్ ఫైనల్ చేరడంలో అతని పాత్ర ఎంతో ఉంది. కాగా జింబాబ్వే టూర్లో భారత్ 5 టీ20లో ఆడనుంది. జూలై 6 నుంచి 14 వరకు హరారే వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. ఇదిలా ఉంటే కోచ్గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో బీసీసీఐ కొత్త కోచ్ను ఎంపిక చేయనుంది. గంభీర్ పేరు దాదాపుగా ఖరారైనప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జింబాబ్వే టూర్కు ఎన్సీఏ హెడ్ వివిఎస్ లక్ష్మణ్ టీమిండియా కోచ్గా వ్యవహరించే అవకాశం ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.